మీలో ఎంతమందికి చికెన్ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే చికెన్ కర్రీకి ఫ్యాన్సే ఉన్నారు. ఈరోజు ఎందుకో చికెన్ తినాలనిపించేసి ఉన్న చికెన్‌ని సింపుల్‌గా కర్రీ చేసేద్దామని చెప్పేసి అనుకున్నా అనమాట. సో, మసాలాలు ఇవేం లేకుండా సింపుల్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోని సింపుల్‌గా సెట్లో కూర చేసేద్దామని ప్రిపేర్ అయిపోయా అనమాట. సో, ఇది ఎలా చేశానో చేస్తాను. సట్టి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఆయిల్ కాగాక చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి బాగా వేయించుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని అది కడిగేసి దీనిలో వేసేసాను. అవి కొంచెం వేగాక 1.5 స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. నేను తీసుకున్న చికెన్ 500 గ్రామ్స్ ఉంటుంది. సో, దానికైతే ఇది కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇవన్నీ కొంచెం సేపు వేగాక నేను హాఫ్ టమాటా తీసుకున్నాను. ఎక్కువ టమాటా వేస్తే ఏంటంటే కొంచెం స్వీట్నెస్ అనేది వచ్చేసిద్ది, కర్రీ మాత్రం టేస్ట్ ఉండదు. సో, దానివల్ల నేను 500 గ్రామ్సే కదా అని నేను హాఫ్ టమాటానే తీసుకున్నాను. అవి కూడా బాగా మగ్గాక మూత వేయించేసి ఒక 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చుకున్నాను. తర్వాత కడిగి పెట్టేసుకున్న చికెన్ కూడా వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసి తిప్పేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేశాను. ఇందులో పసుపు కూడా వేసేసాను. సో, ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత చికెన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. సో, ఆ వాటర్ రిలీజ్ అయిన తర్వాత నేను కారం కూడా వేసేసి కాసేపు కలిపించేసి మగ్గనిచ్చుకున్నాను. తర్వాత ధనియాల పొడి, కసూరి మేతి, గరం మసాలా ఈ 3 వేసేసి కొంచెం సేపు మగ్గనిచ్చుకున్నాను అనమాట. చికెన్ నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు ఏమంటే ఆ చికెన్ కొంచెం ఉడికినట్టు. సో, ఇంకొంచెం సేపు మగ్గనిచ్చేసి చివరిగా నేను పుదీనా వేసేసి ఆఫ్ చేసుకున్నాను. సో, ఈ చికెన్ కర్రీ ఏంటంటే ఆ చికెన్ నుంచి రిలీజ్ అయ్యే వాటర్తోనే ఉడకాలన్నమాట. మనం ఎక్స్ట్రా వాటర్ పోసినా కానీ అంత టేస్ట్ ఉండదు. ఎవరైనా ఇలా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. థ్యాంక్ యూ.